ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయం ఎలా ఉండబోతుందో, ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా, మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు గమనించినట్లయితే ఆదాయం 5, వ్యయం 5. ఎంతైతే అవసరాలు ఉన్నాయో మీరు అంతే సంపాదించబోతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాజు రవి భగవానుడు అవ్వడం, గ్రహ గమనాల్లో 18 సంవత్సరాల తర్వాత 3వ స్థానంలోకి రాహు రావడం, 30 సంవత్సరాల తర్వాత అర్ధాష్టమ శని సంచార స్థితి ఉండడం, సప్తమంలోకి 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి రావడం, అలాగనే భాగ్యంలోకి 18 సంవత్సరాల తర్వాత కేతు భగవాన్ సంచలన గ్రహాలు అంతగా యోగించడం లేదు. కనుక యోగం అనుకూలంగా లేనప్పుడు మౌనం, ప్రశాంతత, ఆరోగ్యము, ఏకాంతము, అలా భగవంతుడికి సేవ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కనుక వీలైనంత వరకు ప్రతి శనివారం పూట శనిహోరలో శనివారం రోజున ఉపవాసం ఉండడం, పసుపు రంగుతో కూడుకున్నటువంటి పదార్థాన్ని భుజించడం, వీలైతే భూసేవనం, భూమి మీద పడుకోవడం, అలాగనే ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః అనే మంత్రాన్ని 27 సార్లు వ్రాయడం, 108 సార్లు ఉచ్చరింపజేయడం, శని భగవాన్కి ప్రీతికరమైనటువంటి నువ్వుల నూనె, నల్లటి నువ్వులు, ఇనుపు వస్తువులు, అలాగా వీటితో తులాభారంలో ఈ అక్షర తులాభారంలో పాల్గొనడం. అక్షర తులాభారం అనగా ఈ మంత్రాలన్నీ కూడా రాసి ఒక త్రాసులో కూర్చోబెట్టి, ఒక త్రాసులో శని భగవాను కూర్చోబెట్టి తులాభార మహోత్సవంలో పాల్గొనడం వలన, అనగా కష్టకాలంలో ఇబ్బంది కాలంలో ఉన్నప్పుడు దైవనామస్మరణ, ఆధ్యాత్మిక చింతన ఎప్పుడైతే మనం చేస్తామో భగవంతుడు అనుకుంటూ ఉంటాడు, నన్ను స్మరిస్తున్నాడు కదా, నేను అతన్ని కాపాడే బాధ్యత నాదే, అది మనోధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాల్సిన బాధ్యత నాదే అని చెప్పి భగవంతుడు అనుకుంటాడు. ఎందుకనక ఆ భగవంతుడికి మీరు అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే శని భగవానునికి సేవ చేసే సమయం ఆసన్నమైంది. శని భగవాను మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక అక్షర తులాభార మహోత్సవంలో పాల్గొందాం, కష్టాలను దూరం చేసుకుందాం, అనారోగ్యాన్ని దూరం తీసుకుందాం, ప్రతిదాన్ని సమస్థితిలో తీసుకొని అఖండ ఆయురారోగ్యాలు పొందుదాం. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తులు, పత్రికా రంగాల్లో ఉండబడిన వారు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, చలనచిత్ర రంగంలో యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ చాలా అప్రమత్తత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.